మో ఏమ్మా చెప్పింది చాలు కానీ ఇంక పోమ్మా పో మీ ఇంటికి. ఏం గుణుక్కుంటూ కూర్చున్నావు? వచ్చి మేమేమో మాట్లాడుకుంటూ కూర్చున్నాము, చాలా రోజుల తర్వాత కలిసాము. ఫ్రెండ్స్ అన్నాక ఏందేందో మాట్లాడుతుంటారు, అన్నీ వచ్చి ఇనేదేనా తొంగి తొంగి. ఆ, నేను పోయేటప్పుడే మీరు మాట్లాడుతున్నారు. మీరుండే దగ్గర ఏమి నేను వచ్చి నిలబడలేదు. మీకు పోయే దావలో ఉందా మీరు కూర్చొని చోటు? లేదంటే ఒక దగ్గర వేరే దగ్గర ఉందా? నేను పోయే దావలోనే మీ చోటు ఉండేది, కూర్చొని చోటు. అందుకు వినబడింది కాబట్టే వచ్చాను, అంతేగాని తొంగి తొంగి వినేకి నాకేం పట్టలేదు లేప్ప. సాలేమ్మో ఎన్ని మాటలని మాట్లాడతావు? పో పో పోయి నీ పని చూసుకోపో. ఏం పని పాట లేకున్నట్లుంది, అందుకే మంది మీరు పడుతున్నావు. పోతానులే ఏం మీ ఇంటికి వచ్చి ఏం కూర్చోలేదు నేను. మీ ఇంటికి వచ్చి కూర్చొని ఉంటే తిట్టి పంపించేకి రోడ్లోనే ఉన్నాను ఇంకా నేను. పోతానులే, నాకు మీతో నాకేం థీ. ఎవర్రా అమ్మ ఇంతరంగా మాట్లాడుతుంది పొగురు మాటలు? ఏ అది లేదా అమ్మ, ఏం పేరు ఏం రావట్లేదు. కమల 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 వాళ్ళ అత్త కాదు? అవునా? ఈ కమల విమల ఇంటి దగ్గర రాయమ్మ ఉండేది, గిరిజ. ఓహో, ఆయమ్మ నాను మెచ్చుకొనిండేది గిరిజమ్మని. సరిపోయింది సంబడం. వాళ్ళ మొగుడు తాగుబోతులు నా కొడుకు. ఈ అమ్మ మీ ఇంటికి వచ్చిందా పనికి? పాపము ఎప్పుడు కొట్లాడుకుంటా ఏడుచుకుంటా ఉంటుంది. తినేకి కూడా తిండి సరిలేదురా వాళ్ళకి పాపము. ఏదైనా ఆదుకునేటట్లుంటే వాళ్ళ అప్పులన్నీ తీర్చి సరిగ్గా ఒక ఇల్లు చూసి పెట్టు. ఏదైనా వ్యాపారం కూడా సహాయం చేయి. అంతేగాని ఆడపిల్లల మీద పడేది కాదులే. ఏ నువ్వు ఊరికే ఉండరా, ఆయమ్మే ఒప్పుకునింది, మళ్ళీ నువ్వు మధ్యలో వచ్చి ఎంత చెడు కొడుతున్నావు. సరేలే, ఇంక నేను వెళ్ళొస్తాను, నాకు పని ఉంది. ఇట్లా నా కొడుకు ఉండాల దేశానికి ఏం ఉపయోగం లేదు. అంత కంతరు నా కొడుకులే. ఓహో, వస్తున్నాడే వీడు తొందరగానే. పని అయ్యేటట్టే ఉంది. ఎట్లా ఒక్కట్లా చెప్పేయాలి ఈరోజు, లేదంటే ఎక్కువసేపు చూసినట్లల్లా అది ఏందేందో అయిపోతుంది కథ. కొంచెం ఆగండి అయ్య గారు, కొంచెం మాట్లాడాలా. అబ్బా భలే ఫిగర్ ఉందే. బాబా బాబా ఏముంది ఫిగరు? ఏం అట్లా చూస్తున్నారు? కొంచెము మాట్లాడాలా అని చెప్పినాను. చూసే చూపులు చూడు ఎట్లున్నాయో, దరిద్రున్న బాడుకో. ఏమన్నావు? మిమ్మల్ని ఏం అనలేదులే కానీ, మా ఇంటి దగ్గరే ఉండేది గిరిజక్క మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వాలని చెప్పింది. పొలం కాడికి రమ్మని చెప్పింది. మీరు మీ దగ్గర సమాధానం చెప్తే పోయి అక్కడ చెప్తాను. నువ్వు వస్తావా? ఏం లేదు, అడిగినానంతే. గిరిజ చెప్పిందా? అవునా? అబ్బా మిస్ అయిపోయింది అనుకున్నాను. మిస్సెస్ అయిపోతుంది అబ్బా. అబ్బయ్యా, సరే సరే, ఎప్పుడు ఎక్కడ ఏం కథ చెప్తే నేను తయారై వస్తా. మొహం చూడు మొహం, దరిద్ర నా బాడుకో. ఎంతమందిని ఇట్లా నాశనం చేస్తావా? మళ్ళీ నన్ను కూడా అదోలా చూస్తావా? లొచ్చా నా కొడక. ఏంటి అటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నావు? ఎవరైనా ఉన్నారా? గిరిజగానే వచ్చిందా? ఏంటి అయ్యగారు మీరు గిరిజ 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 అని జపం చేసుకుంటూ కూర్చున్నారు? ఏమి ఇంట్లో ఆడలు లేరా? నీ పెళ్ళం లేదా? అవన్నీ నీకెందుకులే కానీ, నువ్వు పొలం కాడికి రమ్మన్నావు, ఎన్ని గంటలకు ఎక్కడ ఏం కదా అని చెప్తే నేను వస్తాను. ఇవన్నీ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదులే కానీ ముందు మ్యాటర్కి రా. సరే సరే చెప్తానులేండి. రేపట్ల వెనకాల ఉందే పొలం, దాని దగ్గరికి రండి. మధ్యలో ఒకటి రోడ్డు ఉంటుంది చూడు, ఆ పొలం దగ్గరికి అక్కడికి రండి. అక్క వస్తాడంట, మాట్లాడాలంట ఏందో. అవునా? సరే సరేలే, వస్తాలే. మొహం ఎందుకు అంత కోపంగా పెట్టావో నాకు అర్థం కావట్లేదు. మొహం ఎలా ఉంటే ఏం మీకు? మీ పని మీకు చెప్పినాను,
సరిగ్గా చేసుకొని చూసుకోండి. సరే సరేలే, పో పో పిల్ల, పో పో. నీ అబ్బా నా కొడక చెప్పుతో నేను కొడతాను రాలే రేపు. నీ పెళ్ళాన్ని పిలిపించి చేసే పనులు చేస్తే నీకు మీ పెళ్ళంతోనే చెప్పేట్లు పడతాయి లేపు. దరిద్రం నా కొడక, ఎట్లా నా కొడుకులు ఉన్నారా ఇక్కడ. అబ్బా బాబా, ఏదైనా మంచి చేసుకొని తిందామంటే ఎవడు వదలడే ఆడల్ని. నీకు రేపు ఉంటుందిలే బడిత పూజి, రేపు చెప్తాను. రేపు కానీ దొరకాల మేకను కోసినట్లే కోసేది నీకు బలి ఇచ్చేది. చెప్పేదైతే చెప్పినాను, వాడు కానీ రాని రేపు ఉంటుంది వాడికి బడిత పూజి. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఒక మాట చెప్పాలి చెప్పినాను అని చెప్పి, లేకపోతే మళ్ళీ చెప్పలేదేమో అని టెన్షన్ పడుకుంటూ కూర్చుని ఉంటారు. చెప్తాంలే తర్వాత సాయంత్రం అట్లా పోయి చెప్పుకుంటే అయిపోతుంది లేదని. సామాన్లు తీసుకుంటామక్క, ఇరిగిపోయిన సామాన్లు, ఇనుము సామాన్లు ఎట్లన్నా తీసుకుంటామక్క, డబ్బులు అయితే ఇస్తామక్క, మీ ఇంట్లో ఏదైనా ఇరిగిపోతే తీసుకుని రాడక్కు. ఇదేంటిది ఇట్లా మాట్లాడతాడు. తీసుకుని రండి అక్క, జల్దీ జల్దీ తీసుకుని రండి. పుస్తకాలు కూడా తీసుకుంటాము, పేపర్లు తీసుకుంటాము, అట్టాలు ఉంటే తీసుకుంటాము, ఏదైనా ప్లాస్టిక్ ఉంటే తీసుకుంటాము. ఇరిగిపోయిన వాటికి ఇంత డబ్బులు ఇస్తామక్కు. ఏమక్క ఏం ఇరిగిపోలేదా మీ ఇంట్లోనా? ఏమయ్యో ఏం మాట్లాడుతున్నావు? ఏం ఇరిగిపోయింది, ఏం సామాన్లు గీమాన్లు ఏం లేవు మా ఇంట్లో. అన్ని కాస్ట్లీ సామాన్లే. ఎట్లా ఇరిగిపోతాయి అనుకున్నావు కాస్ట్లీ సామాన్లు? వచ్చి నువ్వు నా ఇంటి ముందరే అడగల. పో పో, అడ్డే ఎండి గిన్నెలు ఉన్నాయి చూడు, వాళ్ళతో పో వేస్తారు. ఉంటాయి చూడక్కు, ఇరిగిపోయిన కూర్జన్న, కత్తర్లు, ఇనుము సామాన్లు, ఆండాలు, కడవలు, ఏమి కానీ లేవా మీ ఇంట్లోనా? నుంచి తేవాల పనికి అవన్నీ ఉండే అవన్నీ, కానీ బాగా ఉన్నాయి అవన్నీ, ఏం చెడిపోలేదు ఇరిగిపోలేదు. నీకోసం ఇప్పుడు ఇరుక్కొట్టి తీసుకొని రా అంటే తీసుకొస్తాను. బాబా ఎంత మంచి అక్క ఉన్నావు అక్క నువ్వు. పొద్దు నుంచి యాదే కానీ బేరం లేదు ఏందే లేదు, బోనికి కూడా కాలేదు. ఇరుక్కొట్టి తీసుకొని వస్తావంటే తీసుకుని రాక్కు, వేసుకొని పోతాను. మంచిగా డబ్బులు కూడా ఇస్తాను, తూకం వేసి ఎన్ని కేజీలు ఉందని చూసి ఇస్తాను చూడక్క. కేజీ వచ్చేసి 30 రూపాయలు చూడక్కు. ఊరి నీ అబ్బా, నీకోసం అన్ని ఇప్పుడు ఇరుక్కొట్టుకొని రావాలా? లే పోతావా లేదా, ఇంకేమన్నా కావాలి ఇంకా? నువ్వే కదక్కు చెప్పింది ఇరుక్కొట్టుకొని రావాలా అని, మళ్ళీ నా మీదకి వస్తావు. పొద్దు పొద్దున్నే నీతో తిట్టించుకునే అంత అయిపోయినా నేను. ఏయ్ పోతావు లేదా? పొద్దున తాగింటావు, అందుకే నాటకాల మాటలు మాట్లాడతావు, అన్ని గాణకరాల మాటలు. పో 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 పో, ఏందో దూడ్చుకొని తిన్నాయే పా, దూడ్చుకొని తినాలన్నా. పొద్దున ఇట్లా తాగితే నీ పెళ్ళాం పిల్లలకి ఏం పెడతావు? నువ్వేమక్క నువ్వు అట్లా మాట్లాడతావు? ఇరుపోయిన సామాన్ ఉంటే తెచ్చిపారాయి, డబ్బులు ఇస్తాను. లేదంటే ఊరుకుండు. నా పెళ్ళాం గురించి పిల్లల గురించి ఎందుకు, అందుకే ఇట్లా అవన్నీ వస్తాయని నేను పెళ్లి చేసుకోలేదు. ఆ మాటకైతే తాగితే ఇదే మాట మాట్లాడతారు. ఏం పెడతావు నీ పిల్లలకి పెళ్ళాంకి, ఏం పెడతావు నీ పిల్లలకి పెళ్ళాంకి అని. నాకే చూస్తే గతి లేదురా, ఇంకా నా పెళ్ళాంకి పిల్లలు కూడా పెడతాను. పో ఇరుపోయిన సామాన్ ఉంటే తెచ్చిపారాయి. ఏయ్ పో పో పో, అవతల పో. సామాన్ లేదు గీమాన్ లేదు నా దగ్గర. పో అవతల పో. ఊరికే పొద్దునే తనక తినద్దు, ఇప్పటికే హీట్ ఎక్కిపోయింది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చూడు తంబి, ఊరికే పోతే బాగుంటుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు. సామాన్లు లేవనప్పుడు నోరు మూసుకొని పోవాలా, నీ దావ చూసుకోవాలా అంతే. ఇంత తాగొచ్చి ఊరికే మాట్లాడద్దు. సరే సరేలమ్మో పోతాంలే. సామాన్లు తీసుకుంటామక్క, ఇరిగిపోయిన సామాన్లు, రేకులు, తగుడులు, ఇనుమా రండక్కు. ఎవరెవరింట్లో ఇరిగిపోయినావో అవన్నీ తీసుకొని రండక్కు. టైం
అయిపోతుంది. టైం అవుతుందా? ఏం టైం అవుతుంది? పొద్దునే వచ్చి అప్పుడే టైం అయిపోతుందా? రాండక్కు